బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తుది శ్వాస వరకు అండగా నిలిచారని చెప్పారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. అంటరానితనానికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసి జనంలో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప సామాజిక సంస్కర్తని చెప్పారు. దేశ ఉప ప్రధానిగా సుదీర్ఘకాలం పార్లమెంటరీగా పనిచేసి చట్టసభల్లో తన సత్తా చాటారన్నారు. ఆఖరి క్షణం వరకు దళిత జాతి సముద్ధరణ కోసమే జగ్జీవన్ రామ్ పరితపించారని గుర్తు చేశారు ఎమ్మెల్యే. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. బలంరాయి చౌరస్తాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల నిర్వహించిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లోనూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. అందరికీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు. కృషి ఉంటే మనుషులు ఋషి అవుతారు అంటారు. దానికి నిదర్శనం బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితం, చరిత్ర. వారు ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి భారతదేశానికి ఉప ప్రధానిగా ఎదిగిరంటే చిన్న మాట కాదు, చాలా పెద్దది. ఎన్నో వివక్షలు అనుభవించి, ఎన్నో బాధలు అనుభవించి, ఎన్నో ఇబ్బందులు అనుభవించి ఇక్కడి నుంచి పేద కుటుంబం నుంచి దేశ ఉప ప్రధాని దాకా ఎదిగిందంటే చిన్న విషయం కాదు, చాలా పెద్దది. వారు 50 సంవత్సరాలు పార్లమెంటరీగా, 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, అందరికన్నా చిన్న వయసులోనే క్యాబినెట్ మినిస్టర్గా కూడా వారు చేశారు. వారు చేసిన ప్రతి పోర్ట్ఫోలియోకు న్యాయం చేశారు. మీకు మనందరికీ తెలుసు, వారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు 1971లో కూడా పాకిస్తాన్ తోటి యుద్ధం గెలిచి బంగ్లాదేశ్ని కూడా సపరేట్ చేసిన ఘనత కూడా మన బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. నేను ఈ సందర్భంగా అందరికి ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు కూడా పుట్టుకతోటి అన్ని రాదు. ఎన్నో కష్టాల నుంచి వారు ఆ స్థాయి దాకా ఎదిగింది కాబట్టి మన జీవితంలో కూడా కష్టాలు వస్తే బాధపడకుండా, కారణాలు చెప్పి వెనుక ఉండకుండా, కారణాలన్నీ పక్కగా పెట్టి జీవిత లక్ష్యం మీద పనిచేస్తే ఖచ్చితంగా విజయాలు వస్తుంది, పెద్ద పెద్ద హోదాలు వస్తుంది. వారి జీవితం అంతా బడుగు బలహీన వర్గాలకి బాగుండాలనే ఆలోచనతో వారు కృషి చేశారు కాబట్టి 1-2 సార్లు గెలవడమే చాలా కష్టం. వారు 50 సంవత్సరాలు పార్లమెంటరీగా ఉన్నారంటే వారు జనాలలో వారు చేసిన ఎంత మంచి పనులైతే వారికి అంత మంచి స్థానం కలిగింది. భారతదేశానికి ఎంతో సేవలు ఇచ్చిండు. అదే కాకుండా ముఖ్యమైన విషయం ఇందాకనే దేవుడన్న చెప్పారు, వారు భారతదేశం స్వతంత్ర పోరాటంలో కూడా పోరాటం చేసి జైలు కూడా పోయారు. వారు స్వతంత్ర భారతదేశం వచ్చినాకని పదవులు కాదు, భారతదేశానికి స్వతంత్రం రావడానికి గురించి కూడా గాంధీ గారితో కూడా వారు ట్రావెల్ చేశారు, పోరాటాలు చేశారు, జైలు కూడా పోయి చూసి వచ్చారు. కాబట్టి వారి జీవిత చరిత్రని అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు